వెల్కమ్ టు జ్ఞానప్రసూన బై ఆస్ట్రో ఛానల్. ఇవాల్టి వీడియోలో మీరు తెలుసుకోబోయే విషయం, ఏ దశలో మీరు ఆర్థిక రీతిగా ధనవంతులుగా మారుతారు అనే అంశం. ఒక్కొక్క వ్యక్తికి జాతకంలో గ్రహాలు స్వంత రాశి, ఉచ్చస్థానం, మూల త్రికోణం అనే బలాన్ని పొంది ఉంటాయి. ఈవెన్ దిగ్బలాన్ని కూడా పొందుతాయి. దాని ఆధారంగా మన జాతకానికి మనల్ని ధనవంతులను చేసే శక్తి ఉందా, మనం ధనవంతులుగా మారగలమా అని నిర్ణయించడానికి జ్యోతిష్య గ్రంథాలలో అనేక నియమాలు నిర్దేశించబడ్డాయి. అందులో ఒక నియమం ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఇక మీరు ఏదో ఒక రాశిలో జన్మించి ఉంటారు. మీ రాశికి 10వ స్థానాధిపతి మరియు లగ్నానికి 10వ స్థానాధిపతి వీరిరువురు పరస్పరం కేంద్ర త్రికోణ స్థానాలలో ఉండాలనేది మొదటి నియమం. ఇలా అమరి ఉన్న వీరిరువురిలో ఎవరో ఒకరు స్వంత రాశి, ఉచ్చస్థానం, మూల త్రికోణ బలం లేదా దిగ్బలం, ఈ 4 బలాలలో ఏదైనా ఒక బలాన్ని పొంది ఉండాలి. మరొక్కసారి చెబుతాను. రాశికి 10వ స్థానాధిపతి, లగ్నానికి 10వ స్థానాధిపతి ఒకరికొకరు కేంద్ర స్థానాలలో ఉండి ఇరువురిలో ఎవరో ఒకరు స్వంత రాశి, ఉచ్చం, మూల త్రికోణం, దిగ్బలం లాంటి బలాన్ని పొంది ఉండాలి. ఇందులో ఎవరైతే స్వంత రాశి, ఉచ్చం, మూల త్రికోణం, దిగ్బలం అనే బలాన్ని పొందిన గ్రహ దశ మీకు యుక్త వయస్సులో వచ్చిందా, మీరు కోటీశ్వరులవుతారు. సంపదను సమకూర్చుకునే దశ ఇది అని చెప్పవచ్చు. పర్టికులర్గా ఈ దశలో వృత్తి ద్వారా కానీ లేదా ఉద్యోగం ద్వారా కానీ ఆదాయం మల్టిపుల్ అవుతుంది. గొప్ప స్థాయికి ఎదగడానికి అవకాశాలు ఏర్పడతాయి. అయితే అన్ని నియమాలు ఉన్నా దశలు యుక్త వయస్సులో రాకపోవడం వల్ల ఈ యోగం పనిచేయకుండా ఉండే ఒక ఉదాహరణ జాతకాన్ని చూద్దాము. ఒక కర్కాటక లగ్నం, కన్యా రాశి అనుకుందాము. లగ్నానికి 10వ స్థానాధిపతి కుజుడు, రాశికి 10వ స్థానాధిపతి బుధుడు. ఈ బుధుడు, కుజుడు పరస్పరం కేంద్ర త్రికోణ స్థానాలలో ఉండాలి. సో కర్కాటక లగ్నానికి వృశ్చికంలో కుజుడు స్వంత రాశి అనే స్థితిలో ఉండడం, బుధుడు వృశ్చికంలో ఉన్న, కుంభంలో ఉన్న, వృషభంలో ఉన్న లేదా సింహంలో ఉన్న ఈ 4 స్థానాల్లో ఏదో ఒక స్థానంలో ఉండడం. ఇందులో కుజుడు బలంగా ఉన్నాడు, కానీ యుక్త వయస్సులో అంటే 25 సంవత్సరాల వయస్సు లోపలే కుజ దశ అయిపోయి ఉంటుంది. కాబట్టి యోగం పని చెయ్యదు. అన్ని నియమాలు ఉన్నా దశలు యుక్త వయస్సులో రావు. కాబట్టి దీనిని గమనించాలి. ఇంకొక ఉదాహరణ చూద్దాము. ఒక మకర లగ్నం, మేషరాశి. లగ్నానికి 10వ స్థానాధిపతి శుక్రుడు, రాశికి 10వ స్థానాధిపతి శని భగవానుడు. ఈ జాతకానికి శని మరియు శుక్రుడు కలిసి లగ్నానికి 10వ స్థానమైన తులలో ఉంటే శని ఉచ్చం అనే స్థితిలో, శుక్రుడు స్వంత రాశి, మూల త్రికోణ బలంతో ఉంటారు. ఇక జాతకుడు అశ్వని నక్షత్రంలో జన్మించారు అంటే పుట్టినప్పుడు కేతుదశ, తర్వాత శుక్రదశ. సో రాశికి 10వ స్థానాధిపతి, లగ్నానికి 10వ స్థానాధిపతి బలంగా ఉన్న దశలు చిన్న వయస్సులోనే అయిపోతాయి. కాబట్టి ఇక్కడ కూడా దశ బలంగా ఉన్న జాతకుడికి ఉపయోగపడదు. అయితే ఇక ఈ యోగం యాక్టివేట్ కావాలి అంటే ఇంకొక విధిని చూద్దాము. ఒక వృషభ లగ్నం, మిథున రాశి, ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన జాతకం దగ్గరగా
రాహు దశ 15 సంవత్సరాల వరకు. ఇక లగ్నానికి 10వ స్థానాధిపతి శని, రాశికి 10వ స్థానాధిపతి గురువు. వీరిరువురు కలిసి లగ్నానికి 10వ స్థానంలో కలిసి ఉన్నారు. లగ్నానికి 10వ స్థానాధిపతి, రాశికి 10వ స్థానాధిపతి కలిసి లగ్న కేంద్రంలో ఉన్నారు. రాశికి త్రికోణంలో ఉన్నారు. కరెక్ట్గా 15 సంవత్సరాల వయస్సు నుండి గురు మహాదశ, తరువాత శని మహాదశ. గురుదశలో ఉన్నత విద్యలను అభ్యసించి కొద్ది రోజులు ఉద్యోగం చేసి, శని మహాదశలో వ్యాపారం ప్రారంభించి ఇప్పుడు ఒక 100 మందికి జీతాలిచ్చే యజమానిగా జాతకుడు ఉన్నాడు. శని మహాదశ ముగిసేలోపు గొప్ప శిఖరాలను చేరుకుంటారు. ఇప్పుడు నేను చెప్పిన నియమం అర్థమైందనుకుంటాను. మొదట చెప్పిన జాతకులకు అన్ని నియమాలు కరెక్ట్గా ఉన్నా సరైన వయస్సులో ఆ దశలు రావు కాబట్టి ఆ యోగం పని చెయ్యదు. సో ఈ వ్యవస్థ మీ జాతకంలో కూడా ఉందో లేదో చూడండి అని తెలియజేస్తూ ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మీ ముందుంటాను. ధన్యవాదాలు.